హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే మిత్రమండలి అనే సినిమా ప్రీమియర్ షో చూసి వచ్చాను. ఈ సినిమా కోసం కొన్ని పాయింట్లు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ప్రియదర్శి గారు ఇందులో కొంచెం మెయిన్ లీడ్లా కనిపిస్తారు. బట్ ఆయనతో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన మ్యాడ్లో చూసుకున్న, మ్యాడ్ 2లో చూసుకున్న లడ్డు అనే ఒక క్యారెక్టర్ ఎవరైతే ఉంటాడో, ఆయన పేరు నాకు తెలీదు. బట్ ఇందులో చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆయన. ఆయనతో పాటు ఇంకొక ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంటాడు. ఆయన కూడా చాలా బాగున్నాయి. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఎలా అంటే, లైక్ మన ఫ్రెండ్ మన పక్కన ఉంటే ఎలా ఫీల్ అవుతామో, సో వీళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఫీలింగ్ అయితే కలిగించాడు డైరెక్టర్ వీళ్ళ క్యారెక్టరైజేషన్స్తో. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఒక మంచి పాయింట్ సినిమాకి. ఇకపోతే హీరోయిన్ నిహారిక గారు, ఈవిడ్ని డైరెక్టర్ పిక్ చేసుకున్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూశాను నేను. ఈవిడ క్యారెక్టర్కి సూటబులా కాదా అని చెప్పేసి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు భయ్య. ఈవిడ కనిపించిన ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు మన డిఓపి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ. ఈవిడ వచ్చిన ప్రతిసారి కూడా చాలా క్యూట్గా అనిపిస్తారు మనకి. సో ఇంకొకటి ఏంటంటే, ఈవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా న్యాచురల్గా అనిపించింది. మన తెలుగు హీరోయిన్ చూసిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో సినిమా చూస్తే మీకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుందని నా నమ్మకం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చాలా కామిక్గా ఉంది, చాలా నవ్వు తెప్పిస్తుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అంత ఇంపాక్ట్ ఏం కలిగించలేదు, కానీ జస్ట్ ఓకే పర్వాలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఇంకో పాయింట్ ఏంటంటే, మన వీటీవీ గణేష్ గారు, ఆయన కామెడీ క్యారెక్టర్ అయితే చాలా బాగా రాశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా సటిల్గా ఉంది, చాలా బాగుంది భయ్య. కాకపోతే కొన్ని సీన్లోనే, అంటే పర్ఫార్మెన్స్ బాగుంది కానీ కొన్ని సీన్లు ఏదో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఎందుకు ఇక్కడ ఇది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మరి సినిమా చూసి ఆ ఫీలింగ్ మీకు కూడా వచ్చింది లేదా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సినిమా గురించి కొన్ని మైనస్లు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మైనస్ ఏంటంటే, ఏదో సరదాగా నవ్వుకోవడానికి చూడాలి తప్ప సినిమాలో స్టోరీ అయితే మాత్రం అంతేం ఉండదు. చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ అయితే. అది డైరెక్టర్ ఎలా పిక్ చేసుకున్నారో తెలియట్లేదు, కానీ ఏదో ఓకే సరదాగా నవ్వుకోవడానికి, ఆ ఫన్ ఎంజాయ్ చేయడానికి, జోక్స్. అంటే ఇది ఎలాంటి కేటగిరీ వాళ్ళకి నచ్చుతుందంటే, ఆ సినిమాలో స్టోరీ లేకపోయినా పర్వాలేదు, మేము సరదాగా థియేటర్కి వెళ్ళి కూర్చొని ఒక 2.5 hours అలా నవ్వుకొని వచ్చేయడానికి చూస్తున్నాం సినిమా అంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. లేదు కొంచెం స్టోరీ ఓరియంటెడ్గా స్టోరీ కూడా ఉండాలి మాకు అనుకునే వాళ్ళకి మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకో మైనస్ ఏంటంటే, సినిమాకి క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఆ క్లైమాక్స్ పార్ట్ దగ్గర ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్లో అసలు సినిమా టీము అసలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కొన్ని సీక్వెన్సెస్ దగ్గర సౌండ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇట్లా కొడితే మనకు ఇప్పుడు కొట్టడని ఎలా ఫీల్ అవుతాం మనం, ఆ సౌండ్ ద్వారానే మనం ఫీల్ అవుతాం. సో అలాంటివి మిస్ చేశారు. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఆ మూవీ టీము ఏదైతే సినిమా ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ చెక్ చేస్తారు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రివ్యూ చూసుకొని అప్పుడు ఆడియన్స్కి అది అందిస్తారు. సో అలాంటిది వాళ్ళు ఎందుకు మర్చిపోయారో, లేకపోతే అది ఏంటో మిస్టేక్ ఏంటో నాకు తెలియలేదు, కానీ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. అది చూసినప్పుడు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసిన ప్రతిసారి హీరో కొట్టాడంటే ఖచ్చితంగా సౌండ్ ఫీల్ అయితేనే ఓకే హీరో కొట్టాడు అని మన మనసుకు అనిపిస్తుంది. సో అలా అలవాటు పడిపోయాం కాబట్టి మరి వీళ్ళు ఎందుకు పెట్టలేదు ఏంటో నాకు తెలీదు. ఆ మిస్టేక్స్, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ దయచేసి రిపీట్ చేయకూడదని నేను ఫీల్ అవుతున్నాను. నేనైతే చాలా ఇరిటేట్ అయ్యాను ఆ ఒక పర్టికులర్ ఆ క్లైమాక్స్ పార్ట్ దగ్గర ఏదైతే ఉంటుందో అది నాకైతే అంత నచ్చలేదు అసలు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మిత్రమండలి అనే సినిమా మీద నా జెన్యూన్ ఒపీనియన్ అయితే. సో సినిమా అయితే ఓకే తప్ప అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం కనిపించదు. మీరు ఖాళీగా ఈ వీకెండ్ ఉన్నాను నేను సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. లేదు బ్రో నేను ఇంకా ఆలోచిస్తున్నాను వెళ్ళాలా వద్దా అని అనుకుంటే కనుక మీకు నెక్స్ట్ ఇంకో ఫ్యూ డేస్లో ఇంకా అప్కమింగ్ చాలా మూవీస్ ఉన్నాయి. సో వాటి కోసం వెయిట్ చేసి వాటికి కూడా వెళ్ళొచ్చు. సో ఈ సినిమా అయితే ఓకే చూడొచ్చు, మరీ చూడకూడదని కాదు, కానీ చూడొచ్చు. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఇలాగే జెన్యూన్ రివ్యూ ఇస్తూనే ఉంటాను. కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో కొట్టడం మర్చిపోకు. అలాగే లైక్ చేయి, షేర్ చేయి. ఓకేనా? బాయ్.